హాయ్, వెల్కమ్ బ్యాక్. నా పేరు మురళి. మేము ఎన్డీఆర్ఎఫ్లో వర్క్ చేస్తున్నాము. ఈ వీడియో ఎందు గురించి అంటే, ఎక్కడైనా వరదలు కానీ, భూకంపాలు కానీ, లేదంటే సునామీలు అట్లాంటి వచ్చేటప్పుడు మనము పెద్ద పెద్ద నదులు లేదంటే వెళ్ళలేని ప్రదేశాలకి మనము రోపు కట్టేసి దీనికి రివర్ క్రాసింగ్ అని అంటారు. ఇది ఎట్లా కడతారు ఏంటనేది మేము ఇక్కడ చూపించాము, ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ రివర్ క్రాసింగ్, నెక్స్ట్ ముడ్లు ఎలా వేస్తారు అనేది, నెక్స్ట్ ఏదైనా మనం ఒక వస్తువుని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఎలా తీసుకెళ్లాలనేది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ఇలా చెప్పే ముందు నా కంటెంట్ కానీ మీకు నచ్చినటువంటి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ లైక్ చేయడం వల్ల కొంతమందికి అది రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు పదే పదే ఇట్లాంటి స్పోర్ట్స్కి సంబంధించిన వీడియోస్ మీకు ఉపయోగపడినవన్నీ కూడా నేను ఈ ఛానల్లో పెడుతూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ఈ రివర్ క్రాసింగ్ అనేది ఒకసారి కానీ ఇది ఒకటి చూడండి, మేము వేసాము. అది ఫిగర్ 8 అంటారు. ఇవి నట్లు 20 ఉంటాయండి. నట్స్ అంటే అదే ముడ్లు అంటారు తెలుగులోట. ఈ 20 ముడ్లు కానీ మనకు వస్తే ఎక్కడైనా మనము ఇట్లాంటి పరిస్థితుల్లో ముడ్లు వేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ముడ్లని ఉపయోగపడతాయండి. చూడండి, ఇవి 2 క్యారబీన్లు అంటే ఒక రస్సేనండి. ఆ అవతలకి యువతలకి వెళ్ళాలంటే ఒక నది దాటాలి. అట్లాంటప్పుడు మన దగ్గర ఏం లేదు. అట్లాంటప్పుడు ఈ అవతల ఉన్న వాళ్ళకి ఈ తాడు విసిరిసి ఈ తాడుని ఇలాగ 2 క్యారబీన్లు పెట్టుకొని నెక్స్ట్ ఫిగర్ 8 అటు సైడ్ ఇటు సైడ్ అంటే 2 సైడ్లు వేసుకొని ఆపోజిట్లోట ఈ క్యారబీన్ 2 పెట్టేసి ఒక క్యారబీన్ నుంచి బయటికి తీసి ఇవి చాలా టైట్ అయిపోతుందండి. తర్వాత ఇది వేయడమనే మీకు ఇంపాసిబుల్ అండి. ఇది కూడా రివర్ క్రాసింగ్ ఎట్లా చేస్తారనేది వీళ్ళకి మనం నేర్పిస్తున్నారు. ఇలాగేనండి, అంటే ఒక చెట్టుకి నెక్స్ట్ ఒక రాడ్కి మేము కట్టేసి ఇలాగ రివర్ క్రాసింగ్ మొత్తం అందరికి కూడా చేయించాము. చూడండి, ఇది కిందకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది. అదే మనము పైకి రావాలంటే చాలా టఫ్గా ఉంటుందండి. కానీ మేము ఇవన్నీ కూడా ఇవి చేయించాము. ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయొచ్చును ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఎక్కడైనా ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు, కిందట సంవత్సరం ఇక్కడ కేరళలో అయ్యేటప్పుడు ఎలా రివర్ క్రాసింగ్ చేశారు ఒక పెద్ద రస్సీ కట్టేసి, అట్లాగేనండి ఇది కూడాను ఈ కట్టడం వీళ్ళకి నేర్పించాం. ముఖ్యం ఏంటంటే అందరి దగ్గర తాడు ఉంటుంది, రస్సీ ఉంటుంది. చూడండి, ఇది కట్టడం ముందర మనకి రావాలి. ఒక సైడ్ క్లోజ్ చేసుకుని ఒక సైడ్కి మళ్ళీ ఇట్లాగా ఒక్క రస్సీలోటేనండి ఇవన్నీ ఉంటాయి. ఒక సైడ్కి 2 క్యారబీన్లు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫిగర్ 8 రన్నింగ్ రోప్ మీద వేసుకుంటే మనకి క్లారిటీగా మనం ఈజీగా మనం వెళ్ళవచ్చు. ఇది కూడా అండి, ఇక్కడ చూడండి ఎలాగ వస్తుండ్రు. చాలా కష్టతరమైన ఇదైతే ఈ ఈవెంట్ అండి. అన్నిటికన్నా ఈ రివర్ క్రాసింగ్ అనేది కష్టమండి. ఎందుకంటే కింద నుంచి అయితే వెళ్ళిపోవచ్చును, కానీ పైకి వచ్చేటప్పుడు చాలా టఫ్గా ఉంటుంది ఈ రివర్ క్రాసింగ్ చేసేటప్పుడు. కానీ ఇందులోట మనం చేయలోట, ఎందుకంటే మేము ఫస్ట్ ఇలా చేసేటప్పుడు టిప్స్ కొట్టించి మేము చేస్తుంటాము. అందరికి కూడా ఇట్లాగనే మేము ఈ చేయిస్తారు. మేము ట్రైనింగ్ చేసేటప్పుడు అయితే ఈ రివర్ క్రాసింగ్ అనేది చాలా ఈజీగా మేము చేసేసేవాళ్ళం సార్. కానీ ఈ ఎడ్డరప్పలు అంటే కొంచెం అంటే ఇప్పుడు మొన్న ట్రైనింగ్ చేసుకొచ్చారు, కానీ నాజుక్ లాగా ఉన్నారు. కానీ అవి చాలా బాగా చేశారండి. అందరూ సపోర్ట్ చాలా బాగా చేశారు. ఎందుకంటే వీళ్ళే కాదండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా కొంతమంది అందరూ ఒకే విధంగా ఉంటారు కదండి. అందరూ ఒకే 5 అంగుళాలు ఒకే విధంగా ఉండవని అంటారు కదండి. అట్లాగని వీళ్ళందరూ కూడా బాగా మాకు సపోర్ట్ చేశారు. మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి అందరూ కూడా మనం ఇవన్నీ ఈవెంట్ చేసింది ప్రజల్ని సేవ్ చేయడానికి, ప్రజల్ని కాపాడడానికి. ఎక్కడ ఏదైనా ప్రాబ్లం అయ్యేటప్పుడు మనం అక్కడికి మేమే కాదండి, ఎన్డీఆర్ఎఫ్ కాదండి, అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫస్ట్ ప్లేస్ ఉంటుంది ఎస్డీఆర్ఎఫ్లు, పైరు వాళ్ళు వీళ్ళే ఫస్ట్ వస్తారండి ఎక్కడైనా ప్రమాదం జరిగేటప్పుడు. తర్వాత మేము, ఎందుకంటే మేము దూరం నుంచి రావాలి, అదే మాకు దగ్గర ఉంటే మేమే ఫస్ట్ వెళ్ళిపోతాము. లేదంటే వీళ్ళే ఫస్ట్ మనకి ఎంకరేజ్ చేస్తారండి. మేము వెళ్ళిన తర్వాత మేము మొత్తం అవి ఆపరేషన్ అదన్నీ కంప్లీట్ చేయడానికి చూస్తాము. రీసెంట్ ఏంటంటే సివిల్ పోలీస్ అక్కడ ఉన్న డిఎఫ్ అని, తెలంగాణలో డిఎఫ్, హైడ్రా మొత్తం కొత్త డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు అలా ఫస్ట్గా అక్కడికి చేరుకుంటారు.
చేస్తారండి. తర్వాత మాకు కూడా మేము వాళ్ళకన్నా ఫస్ట్ వెళ్ళడానికి మేము ట్రై చేస్తాం. చూడండి దూరం నుంచి వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ మేము వెళ్ళిన తర్వాతనండి ఏదైనా పని అవుతుంది. ఎక్కడైనా ఇక్కడ ఇప్పుడు ఇన్ని ఆపరేషన్లు అయ్యాయి. మొన్న భద్రాచలం రూట్ కానీ లేదా టన్నల్ ఆపరేషన్ కానీ ఏదైనా అక్కడికి మేము అందరూ ముందు వెళ్తారు. చూడండి ఏమి అంటే చేస్తారు. చూడండి మేము వాళ్ళకన్నా పిలిచి మాకు అన్నీ కొంచెం అడ్వాన్స్గా ఉంటాయి కాబట్టి మేము వెళ్ళి అక్కడ పాల్గొంటామండి అన్నింటిలోనూ. మేము కాకుండా నెక్స్ట్ వీళ్ళు కూడాను చాలా సపోర్ట్ చేస్తారండి మాకు. ఇది కూడా అండి ఫస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఇది ఇక్కడ 6 అంతస్తులండి. పైనుంచి కింద దిగాలంటే కొంచెం భయంగా ఉంటుంది. చూడంటే తప్పదు కాబట్టి వీళ్ళు చాలా ఈవెంట్లు చేయాలి. కానీ ఎవరికి కూడాను ఇక్కడ చేసిన వాళ్ళు అందరికి కూడాను మేము సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వీళ్ళకి ఈవెంట్స్ మొత్తము చేయిస్తామండి. ఎట్లాంటి ఎవరికి కూడాను మేము ఇన్ని బ్యాచ్లకి ట్రైనింగ్ ఇచ్చాం. చూడంటే ఎవరికి కూడా ఎట్లాంటి ప్రమాదం కానీ ఎలాంటి చిన్న గాయం కూడా ఎవరికి తగలలేదు. అంటే అంత సేఫ్టీ అనమాట. ఎవరు చేయలేమంటే వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళతోటి కాదంటే మేము కూడా వెళ్తాము. చేసి వాళ్ళకి చూపించిన తర్వాత ఇవన్నీ ఈవెంట్స్ కూడాను మేము బాగానే వీళ్ళకి అందరికీ నేర్పిస్తాము. ఎందుకంటే ఇవన్నీ మేము కూడా నేర్చుకున్నదని ఒకళ్ళ దగ్గర మేము నేర్చుకున్నది. చూడండి ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే మాకు కూడా ప్రజల్ని ఎలా సేవ్ చేయాలి అంటే ఇప్పుడు ఒక విక్టిమ్ ఉన్నారండి. అతను ప్రమాదం చాలా ఘోరంగా దెబ్బలు తగలను. అట్లాంటి విక్టిమ్ కూడా ఎలా తీయాలి మనము అన్నీ కూడాను ఇందులోట వీళ్ళకి అందరికీ నేర్పిస్తామండి. ఇదే కాదండి ప్రతిదీ కూడాను. చూడంటే ఇది ప్రతిదీ ఇక్కడ వీళ్ళకి నేర్పించి, ఎందుకంటే ఎస్డిఆర్ఎఫ్ అనేది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కాబట్టి స్టేట్లో ఎక్కడైనా వీళ్ళకి ఈ ప్రమాదం దానికి వీళ్ళు వెళ్ళవలసిందండి. నెక్స్ట్ మేము ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్. నేషనల్లో ఎక్కడైనా మన స్టేట్ కాదండి, ఏదైనా వరల్డ్లో కూడా. ఇప్పుడు వరల్డ్లో కూడా మా ఎన్డీఆర్ఎఫ్ వెళ్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా మనం ఏంటంటే అక్కడికి దగ్గరలో చేరుకొని వీళ్ళకి ప్రజల్ని డెవలప్ చేయడం అనేది సేవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడే కాదండి ఇప్పుడు ఈ ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను మొత్తం వీడియో ఒకసారి చేస్తానండి. ఎప్పుడు ఇది స్థాపించారు, ఎందుకు స్థాపించవలసి వచ్చింది, దీనికి కారణాలు ఏమిటి, ఎక్కడెక్కడ ఈ బెటాలియన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడాను నేను చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ ఫోర్స్ సంబంధించినవి చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే ఇది కూడాను ఈ వీడియోస్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇవన్నీ కూడా ఉండండి. ఇదంతా ఈ ఏరియా మొత్తము 10th ఎన్డీఆర్ఎఫ్. ఈ ఏరియా మొత్తము మా 10th ఎన్డీఆర్ఎఫ్ విజయవాడకి సంబంధించిందేనండి. ఇదంతా ఇక్కడ ఈ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరే ఒకసారి గమనించవచ్చును. ఇది కూడా అండి ఇక్కడ ఎట్లాగా మనం సీలించాలి, పెద్ద పెద్ద రస్సీలు ఉంటాయి, అలాగే తీసుకుని వెళ్ళిపోలేం కదండి. ఇవి 4 రకాలుగా మనము అంటే బటర్ఫ్లై అని మామూలు సీలింగ్ ఇవన్నీ 4 రకాలుగా మనము ఇవి చేయిస్తారనమాట. ఈ రోపులు ఎలా తీసుకుని వెళ్ళాలి, నెక్స్ట్ కాయిలింగ్ అంటారు ఈయనకి. నెక్స్ట్ అందరి దగ్గర ఉన్న ఈ రోప్ రోస్కో అనేది అందరి దగ్గర ఉన్న 5-6 మీటర్స్ అందరి దగ్గర రోప్ ఉంటుంది. ఈ రోప్ తోటే మొత్తం 20 నట్లు కూడా మేము నేర్పిస్తాము. ఆ నట్లు ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి, ఏ సందర్భంలో ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అందరికి కూడాను. ఇదే కాదండి, మనము ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే రోప్ని ఎలా తీసుకుని వెళ్ళాలి, నెక్స్ట్ ఈ ముళ్ళు ఈ రోపులు వేయాలండి. వాళ్ళు నేర్చుకున్న రోపు కదండి. ఇప్పుడు మన కన్వెంటికల్లో నెక్స్ట్ ఈ ట్విస్టర్ రోప్ అని ఉంటుంది. వాటితోటి మనము ఈ రోపులన్నీ కూడా మన దేశం సంబంధించింది కానీ ఇతర దేశాల నుంచి మేము ఇక్కడికి తెప్పిస్తారండి. చాలా ఫ్లెక్సిబిలిటీగా ఈ రోపులు ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. చెప్పాను కదా 2500 కిలోల వరకు ఈ కెపాసిటీ ఉంటుందండి. ఈ ఒక్కొక్క రోప్కి ఒక్కొక్క కెపాసిటీ అండి. ఇవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అంటే ఎంత మనము టైట్ చేస్తుందో అంత సాగుతూనే ఉంటాయి ఈ రోప్స్ అనేది. ఇందులో లోపల కూడా 8-9 టిప్స్ కూడా ఉంటాయి అన్నమాట తిరిగేవి. ఇది కూడా అండి మొత్తం వీళ్ళు ఎంతమంది అంటే 40 మంది వరకు ఉంటారు ఈ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు. వీళ్ళకి ప్రతిదీ కూడా మనము ఈ కోర్స్ ఏంటంటే యాక్చువల్గా 15 days అండి. కానీ వీళ్ళకి నేర్పించేది ఏంటంటే ఓన్లీ 3 days అని. ఇదే కాదు, ఇందాక చెప్పాను కదండి పైనుంచి ఎలాగ దిగుతారు అంటే
బ్యాక్ రెప్పలింగ్ వల ఇలాగేనండి ఈ రోప్ని ఇలా సెట్ చేసుకొని మనము పైనుంచి కిందకి దిగడానికి ఈ రోప్ సహాయంతో మనము ఉపయోగించవచ్చును. ఎంత వాళ్ళనండి ఎంత వెయిట్ పర్సన్ అని ఇట్లాగా మనము క్యారబెన్ అంటే ముందులో క్యారబెన్ పెట్టుకుని లేదంటే నో ప్రాబ్లం అండి. మామూలుగా కూడా మనము ఈ రోప్ ద్వారా మనము వీళ్ళకి కిందకి దించవచ్చును. ఇదే కాదండి, ప్రతిది కూడాను ప్రజలకు ఉపయోగపడిందని మేము ఈ రోప్ ద్వారా ఎట్లా మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎలా దిగడము ఏంటనేది అన్నీ కూడా ఇందులో మేము నేర్పిస్తాము. చూడండి ఈ ముడ్లు కూడాను ఫస్ట్ నుంచి సెకండ్ వరకు 20 ముడ్లు ఎలా వేయాలి ఏంటనేది, ఏ ముడ్లు ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి, కాయిలింగ్ ఎలాగా అనేది మేము ప్రతిది కూడాను వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఇదే కాదండి, ఇది కూడా చూడండి ఇక్కడ సీట్ ఆర్మ్స్ అని, సేఫ్టీ గ్లౌజులని, ఫుల్ సీట్ ఆర్మ్స్ అని ఇవన్నీ కూడాను ఒక్కొక్క పనికి ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు విజిబుల్ కనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడండి ఎట్లాగా అంటే ఏదైనా ఒక వ్యక్తికి మనం పైకి తీసుకుని వెళ్ళాలని పుల్లిగా అంటే క్యారబిన్ ద్వారా కానీ లేకపోతే ఏదో రస్సీ ద్వారా కానీ లేకపోతే కింద దించాలని అది కూడా మొత్తం మేమేంటంటే ఇక్కడ ప్రతిది కూడాను వీళ్ళకి నేర్పిస్తారనమాట. చూడండి కొన్ని ముడ్లు ఉంటాయండి, మనం పైనుంచి ఒక రోపు వేసుకొని టింబర్ హిచ్ అని అట్లాంటి ముడుల ద్వారా కిందకి ఓకే.